హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రభాస్ గారి సలార్ అండ్ షారుఖ్ ఖాన్ గారి డుంకీ మూవీ ఒకే రోజు గ్యాప్తో రిలీజ్ కాబోతున్నాయి. అయితే అక్కడ నార్త్లో చూసుకుంటే పీవీఆర్ అండ్ ఐనాక్స్ మిరాజ్ ఈ థియేటర్లలో సలార్కి అసలు షోసే ఇవ్వడం లేదు. మొత్తం కూడా బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ డుంకీ మూవీకే ఇస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. సో దీన్ని బట్టి ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కింగ్ ఖాన్ ఇటు ప్రభాస్కు భయపడుతున్నారు అన్న ఒక వార్త అయితే వెలుగులోకి తీసుకొచ్చారు. మరి ఈ వార్తలో వాస్తవం ఎంత ఉంది, ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ పీవీఆర్ ఐనాక్స్ అండ్ మిరాజ్ ఈ థియేటర్లలో నార్త్లో ప్రభాస్ గారి సలార్ మూవీకి షోస్ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. సో ఏంటి సార్, దీన్ని బట్టి చూసుకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఏం వైరల్ చేస్తున్నారంటే కింగ్ ఖాన్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారు ఇటు ప్రభాస్ గారి సలార్ మూవీ చూసి భయపడుతున్నారని చెప్పేసి అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే భయపడుతున్నారు అని అన్నాం కానీ ఏదో మతలబ్ అయితే జరుగుతుంది. అంటే సౌత్ అనేసరికి ఎందుకో మొదటి నుంచి ఒక చిన్న చూపు ఉందండి. అంటే బాలీవుడ్ అనేసరికి హిందీ ఎక్కువగా మాట్లాడే రాష్ట్రాలు భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 29 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆలు సౌత్ లాంగ్వేజ్ కాకుండా మిగతావన్నీ కూడా ఇప్పుడు గుజరాతీ, మరాఠీ ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. బీహారీ కానీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థానీ, గుజరాత్, మరాఠీ ఇవన్నీ కూడా సిమిలర్ వర్డ్స్ ఉంటాయి. ఎక్కడో ఒకటి అరా తేడా ఉండొచ్చు కానీ సో అందరికీ ఏదో కొద్దిపాటి హిందీ అనేది వస్తుంది. సో అందుకు ఆ ప్రాంతాల్లో హిందీ బాగా ఆడుతాయి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే హిందీలో బాగా హిట్ అయ్యే సినిమాలు మనకి తెలుగులో తర్జుమా అయ్యి వచ్చేవి, లేదా డైరెక్ట్ హిందీ అయితే మాత్రం హైదరాబాదు, వైజాగ్, పెద్ద పెద్ద మెయిన్ చెన్నై ఇలా మెయిన్ సిటీస్లో వచ్చేవి. సో ఏంటంటే వాళ్ళకి హిందీలో మ్యాక్సిమం నేను చూసే చాలా తక్కువ, బట్ నాకు తెలిసిన వరకు చెప్తున్నా డ్యూయెట్లు, ఒక పార్టీ సాంగు, పాష్గా బ్లేజర్లు వాడుతూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ కల్చర్ అలాగే ఉంటుంది. మనకేంటంటే తొడగొట్టడాలు, సుమో లేచిపోవడాలు అన్నీ ఉంటాయి. మోరోవర్ అన్ని రకాలుగా కూడా మనకి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, ఫ్యాక్షన్ ఉంటుంది, మాస్ ఎలిమెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. ఇప్పుడు మనకి కామెడీ అనేది 80sలోనూ చూస్తే బీభత్సం. జంధ్యాల గారి సినిమాలు చూస్తే అప్పుడులోనే అన్ని కామెడీ వాడేశారు. వాళ్ళకి ఈ మధ్యకాలం పరేష్ రావులతో వచ్చిన సినిమా చూసారా, అవి వచ్చాయి సిరీస్ 3-4 సీజన్లు వచ్చాయి. సో వాళ్ళకి బీభత్సమైన కామెడీ అంటే వాళ్ళకి అది. ఆ కామెడీ నేను అది చూస్తే మనం ఎప్పుడో 80sలోనే వాడేశారు మన సౌత్లో, తెలుగులో కానీ తమిళ్లో కానీ. సో వాళ్ళకి ఇప్పుడిప్పుడు ఆ కామెడీ వస్తున్నాయి. నెక్స్ట్ ఈ మాస్ ఎలిమెంటు ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి కాబట్టి జవాన్ సినిమా చూస్తే ఒక సౌత్ ఇండియా సినిమా చూసినట్టు ఉంటుంది, షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసినా కూడా. సో అందుకే పాన్ ఇండియా లెవెల్లో బాగా ఆడేసింది. సౌత్లో కూడా బాగానే ఆడింది జవాన్, అంటే ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు యానిమల్ అది బాగా అవుతుంది. ఇకపోతే సౌత్ సినిమాలే సౌత్ నేటివిటీతో అక్కడ ఆడుతున్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇక్కడ హిట్ అయిన సినిమాని హిందీలో తీయాలంటే హిందీ నేటివిటీ ప్రకారంగా తీసేవారు. కొన్ని చేంజెస్ కానీ డైరెక్షన్లో మార్పులు చేసేవారు. హిందీవి కూడా తెలుగు కొన్ని నేటివిటీ మార్చి చేసేవారు. ఇప్పుడు అలా కాదు. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా అయిపోయిన నేపథ్యంలో మనకి బేభత్సంగా ఆడాయి. కేజీఎఫ్ కానీ, బాహుబలి కానీ, పుష్ప కానీ, ట్రిపుల్ ఆర్ అంటే దేశభక్తి సినిమా కూడా ఆడిందని అర్థం ఉంది మీకు. ఇవన్నీ ఆడేగా, ఇవన్నీ ఎలాగా మన సౌత్ నేటివిటీతో అక్కడ ఆడాయి. ఈ గ్యాప్లో నార్త్లో బాలీవుడ్లో సరైన హిట్ ఏం లేదు. ఇంకోటి బాగా గుర్తొచ్చింది, కార్తికేయ 2 ఎంత బాగా ఆడింది అసలు నార్త్లో ఉండే మీడియా వాళ్ళు అయితే అసలు మనకు పుణ్యక్షేత్రాలు మనకే ఉన్నాయి, మనకు నార్త్లోనే కృష్ణుడు జన్మించినట్టుగా ఇక్కడ ఉన్నట్టు ఉంది పరిస్థితి. మధుర ఇవన్నీ కూడా, ద్వారకా ఇవన్నీ మనకు రాని థాట్ అక్కడ సౌత్ వాళ్ళకి వచ్చింది, చాలా బాగా తీశారని హిందీ మీడియా వాళ్ళు బాలీవుడ్ని దుమ్మెత్తిపోసాయి. సో అదొక కడుపు మంట మేబీ తెలీదు. మొదటి నుంచి కూడా సౌత్ అంటే ఒక చిన్న చూపు. అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ చాలా సందర్భాల్లో నేను నిన్న మొన్న కూడా మీకు చెప్పినట్టున్నాను, ప్రతిదీ వేరియేషన్ ఉంటుంది, తేడా. అక్కడ వాళ్ళకే అవార్డ్స్, అక్కడ కూడా బెస్ట్ అవార్డ్స్ ఇవన్నీ ఇచ్చేస్తుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రభాస్ది అన్ని రకాల ప్రేక్షకులు చూస్తారు. బట్ డంకీ సినిమా ఏంటంటే అఫ్కోర్స్ రాజ్ కుమార్ హిరానీ గారు కాబట్టి మంచి విజనరీ, అంటే ఒక ఆయనలాగా ఎవరు ఆలోచించలేరేమో, ఒక డిఫరెంట్గా సోషల్ ఎలిమెంట్తో చూసే, మనకున్న సోషల్ ఎలిమెంట్లో మన ఇంటి పక్కనే జరుగుతున్న సిచ్యువేషన్ లాగా ఉంటుంది. అటువంటి డైరెక్టర్ కాబట్టి అది ఖచ్చితంగా దానికి సంబంధించి దానికి నచ్చే ఒక వర్గం ఉంటుంది, ఆ వర్గం వాళ్ళు చూస్తారు. బట్ సినిమా అంటే 2.5 గంటలు ఎంటర్టైన్మెంటు అనే వాళ్ళకు మాత్రం సలార్ అన్ని ప్రేక్షకులకి నచ్చే అవకాశం ఉందనే ఉద్దేశము,
లేదంటే ప్రభాస్కి ధాటికి తట్టుకోలేక విలవల్లాడిపోతారన్న భయమో తెలియదు కానీ మీరు అన్నట్టు పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్ అనుకోండి కొన్ని మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ఆ మల్టీప్లెక్స్లో అనుకున్న స్థాయిలో ఇవ్వలేదు. దాని మీద ఇప్పుడు సలార్ ప్రొడ్యూసర్లు కొంచెం గుర్రుగా ఉన్నారు. సో తగిన ప్రాధాన్యత మనకు దొరకట్లేదు, కావాలనే మనం డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, డంకీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం, ఏ సినిమాలో సత్తా ఉంటే ఆ సినిమా ఆడుతుందండి. చాలా సందర్భాల్లో మన తెలుగులో కూడా పెద్ద హీరోది సూపర్ బ్లాక్ బాస్టర్ అవుతుంది కదా, చిన్న సినిమా ఎవరు చూస్తారు అనుకున్న సందర్భంలో పెద్ద హీరో సినిమా పోయి చిన్న సినిమాలు ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కంచరపాలెం సినిమా తీసుకోండి, కేర్ ఆఫ్ కంచరపాలెం 2 years బ్యాక్ వచ్చింది. అది అసలు దాంట్లో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఒక డైరెక్టర్ లేరు, ఎవరు లేరు. కానీ ఎలా ఆడింది ఆ సినిమా? కంటెంట్ ఉండి సబ్జెక్ట్ ఉంటే ఎక్కడైనా ఆడుతుంది. అది అక్కడ షారుఖ్ ఖాన్ యాక్ట్ చేయక్కర్లేదు, లేదంటే ప్రభాస్ యాక్ట్ చేయక్కర్లేదు. నిన్న మొన్న వచ్చిన జబర్దస్త్ ఆర్టిస్ట్ని హీరోగా పెట్టి యాక్ట్ చేసిన కంటెంట్ ఉంటే ఆడుతుంది కదా సినిమా, జనాలు ఆదరిస్తారుగా. సో బట్ పర్టికులర్గా అంటే సౌత్ నార్త్ అనే ఫీలింగ్ చూపించేలాగా వాళ్ళకి ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్కు. బట్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కొంచెం కోపంగానే ఉన్నారు, ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం చిరాగ్గా ఉన్నారు. బట్ ఇది ఇండస్ట్రీ అన్నాక రేపు పొద్దున్న ఎక్కడ సినిమాలు అక్కడ ఆడాలి, అక్కడ సినిమాలు ఎక్కడ ఆడాలి. బాహుబలి తర్వాత పర్టికులర్గా ఒక లాంగ్వేజ్ సినిమాను కాకుండా ఇండియన్ సినిమా అయిపోయింది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ లాంగ్వేజ్ తగ్గట్టుగా డబ్బింగ్ చేసి ఆడిస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్ ఎక్కడ బరస్ట్ అవ్వట్లేదు. బట్ ఈ మల్టీప్లెక్స్లో మాత్రం మెయిన్ స్క్రీన్స్కి మాత్రం సలార్ని ఇవ్వకుండా చేశారట. దాని వెనుక మేబీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ పాత్ర లేకపోయినా షారుఖ్ ఖాన్ సంబంధం లేదు, ప్రొడ్యూసర్స్ దానికి సంబంధం. ప్రొడ్యూసర్స్ అలా చేసినా షారుఖ్ ఖాన్ సినిమా కాబట్టి ఇంతకుముందు మనం పల్లవ్ ప్రశాంత్ గారి గురించి మాట్లాడుకున్నట్టుగా అలా కూడా అయ్యుండొచ్చు, సంబంధం లేకపోయినా షారుఖ్ ఖాన్కి. బట్ షారుఖ్ ఖాన్ ఇన్వాల్వ్ అయ్యారేమో అన్న డౌట్ వస్తుంది చాలామందికి. మేబీ అది బాలీవుడ్ వాళ్ళు చేసే ప్లానింగా, లేదంటే పీవీఆర్ ఐనాక్స్ వల్ల కావాలని వీళ్ళతో అవాయిడ్ చేయించారా అనేది కూడా డౌట్, క్వశ్చన్ మార్కే. బట్ సౌత్లో అవే మల్టీప్లెక్స్ల్లో కంపల్సరీగా మ్యాండేటరీగా ఉన్న స్క్రీన్స్ అన్నీ ఉన్నాయి సలార్కి. చూద్దాం, అది బాలీవుడ్లో ఎంత తొక్కియాలని చూసినా సినిమాలో కంటెంట్ ఉండి సూపర్గా ఉంటే, తట్టు మీరు అన్నట్టు ప్రశాంత్ నీల్ కాబట్టి కేజీఎఫ్ డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఒక రకమైన ఎలివేషన్తో ఉంటుంది. దానికి ఫిదా అయిపోతే ఖచ్చితంగా ఆడుతుంది. మరి చాలామంది ఏమన్నారంటే మన నేటివిటీకి నప్పదబ్బా అని చెప్పి చాలా సందర్భాల్లో కొంతమంది మాట్లాడారు. బట్ ఇప్పుడు పుష్ప పాన్ ఇండియా మూవీ అయింది, తర్వాత కేజీఎఫ్ పాన్ ఇండియా మూవీ అయింది, బాహుబలి పాన్ ఇండియా మూవీ అయింది అంటే మన నేటివిటీ నుంచి వెళ్ళిన సినిమాలే కదా. ఇప్పుడు నార్త్లో మీరు అబ్జర్వ్ చేస్తే బాహుబలి ఒకవేళ ఆడకూడదు, ఒకవేళ ఆ నేటివిటీ కాదు అనుకుంటే, నార్త్లో ఎలా ఉంటుందంటే ఆ రాజుకు కూడా మీసాలు ఉండవు, మామూలుగా చూపిస్తారు. బట్ సౌత్లోకి వచ్చేసరికి దేవుళ్ళకి కూడా మీసాలు ఉన్నట్టుగానే చూపిస్తారు మనకి చాలామంది. బట్ కొన్ని సందర్భాల్లో మీసాలు లేకుండా ఉంటారు. బట్ రాజులు అనేసరికి మేసకట్టు గడ్డం అన్ని ఉన్నట్టుగా చూపిస్తారు మనకి. బట్ ఇదే నేటివిటీ బాహుబలి అక్కడ మరి సూపర్ హిట్ అయిందిగా, పాన్ ఇండియాలో వీళ్ళు బాగా ఆడింది కదా బాహుబలి. సో అలా అనుకోవడానికి లేదు. బట్ ఈ సినిమా అంటే సౌత్ ఆల్రెడీ నార్త్లోకి వెళ్ళి ప్రూవ్ చేయబడ్డాయి కాబట్టి, నార్త్వి సౌత్లోకి వచ్చి ప్రూవ్ చేయబడలేదు కాబట్టి ఆ క్వశ్చన్ మీద, ఆ భయం మీద, ఆ డౌట్ మీద రిలీజ్ అవ్వకుండా ఆపుతున్నారేమో. అట్లీస్ట్ మన సౌత్లో ఎలాగో ఆక్యుపై చేయలేం, నార్త్లో అయినా కంప్లీట్గా ఆక్యుపై చేస్తే ఆ కలెక్షన్స్ కొల్లగొట్టొచ్చొద్దు అనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్ కూడా మేబీ ఆ సెట్టింగ్ చేయించి ఉండొచ్చు. బట్ ఏదైతే షారుఖ్ ఖాన్ సినిమా అని అంటాం కాబట్టి బై డిఫాల్ట్గా షారుఖ్ ఖాన్కి అపవాదు వర్తిస్తుంది, అలా అయ్యిండొచ్చు అంతే. ఓకే సార్, బుకింగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం సాలార్ మూవీ కాస్త ముందుగానే ఉంది, డుంకీ మూవీని క్రాస్ చేసి మరి. సో గట్టి పోటీ ఉంది ఈ రెండింటి మధ్య. ఎలా చెప్పగలుగుతున్నారు? మామూలుగా ప్రీ బుకింగ్స్ సార్, బుకింగ్స్ ఓకే, బుక్ మై షోలో ప్రభాస్ గారి సాలార్ మూవీ ముందు ఉంది చాలా. సో ఐఎండిబిలో కూడా ఏదో చూడాలి, అది ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ ఉంటుంది కదా, ఐఎండిబిలో కూడా మీరు అన్నట్టు సలార్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మేబీ దాన్ని బేస్ చేసుకొని కూడా ఇవేవి ఎగ్జిట్ పోల్స్ లాగా దాన్ని బేస్ చేసుకొని కూడా ప్రొడ్యూసర్స్ అలా చేసి ఉండొచ్చు మేబీ, నేను అనుకుంటున్నాను. బట్ ఆ సినిమాలో చూడాలి, ఎవరి సినిమాలో సత్తా ఉంటే అటు సినిమా ఆడుతుంది. ఇప్పుడు సంక్రాంతికి ఒకప్పుడు బాగా చిన్నప్పుడు చిరంజీవి గారివి బాలకృష్ణ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యేవి సంక్రాంతికి. ఒకసారి చిరంజీవి గారిది హిట్ అయ్యేది, ఒకసారి బాలకృష్ణ గారిది హిట్ అయ్యేది. బట్ ఎక్కువ కేసులో బాలకృష్ణ గారిది హిట్ అయ్యింది, చిరంజీవి గారిది హిట్ అవ్వలేదని అంటుంటారు. బట్ చిరంజీవి గారి ఇమేజ్ చిరంజీవి గారిదే, బాలయ్య బాబు గారి ఇమేజ్ బాలయ్య బాబు గారిదే. దేని సినిమా అదంతా ఎవరికున్న సత్తా వాళ్ళకి ఆడుతుంది. అలాగని అల్లరి నరేష్ గారి క్రేజ్ లేదని కాదుగా, అల్లరి నరేష్ గారి సినిమాలు కూడా ఆడుతున్నాయిగా.
ఏ సీజను ఈ దేని తగ్గట్టు ప్రేక్షకులు దానికి ఉంటారు, దేని తగ్గ ఏ వర్గానికి సంబంధించిన ప్రేక్షకులు ఆ వర్గానికి ఉంటారు. ఇప్పుడు మీరే తీసుకోండి, మీ సోషల్ మీడియాకు ఉన్న మీ ఫాలోవర్లు ఉంటారు, వేరే సోషల్ మీడియాలో కూడా ఫాలో ఉంటారు, కొన్ని వందల కొద్ది మీడియాలు ఉన్నాయి, అవును. అందరికీ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారుగా. అది జనరల్గా చూడాలి కానీ అది పరాకాష్ఠకి వెళ్ళిపోకూడదని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో వ్యూస్, మరి డుంకీ మూవీ అండ్ సలార్ మూవీ రెండు కూడా ఒక రోజు గ్యాప్తో రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి ఏ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిలుస్తుందో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.